ఒకటే అని. ఇప్పుడు నేను చెప్పేదంటే ఒక పక్షికి ఒక రెక్క పురుషులైతే ఒక రెక్క మహిళలు. అంటే మన భారతదేశ అభ్యున్నతికి ఒక పురుషుడు 50% అయితే మహిళలు కూడా 50%. మనము ఏ విషయంలో చూసుకున్నాం ఎప్పటిదో ఒకనాటి అంటే మన మహిళలకు ఉన్నత స్థానం ఉందా లేదా అంటే నిజంగా పూర్వీకులు మనకు చాలా ఉన్నత స్థానాన్ని ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా వివేకానందం గురించి చెప్తాను. లండన్లో ఒకసారి వివేకానందం వెళ్తే అక్కడ మీ మహిళలకు సెకండ్ ఇవ్వడం కూడా తెలియదు అన్నాడు. అన్నప్పుడు ఏమన్నారు చెప్పండి వివేకానంద గారు మహిళల గురించి? మా భారతీయ మహిళ ప్రతి ఒక్కరు కూడా మీ క్వీన్ లాంటి వాళ్ళే, మీ రాణి లాంటి వాళ్ళే. అంటే వాళ్ళ రాణికి మీరు సెకండ్ ఇస్తారా అని అడిగాడు. అప్పుడు ఆయన నోరు మూసుకున్నాడు. అంటే మనకు ఎంత వాల్యూ ఇచ్చాడు, ఎంత గౌరవం మన దేశ మహిళకు. మన దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఎక్కడ లేదు, మన ప్లెడ్జ్లోనే ఉంటుంది. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవునా? సరే, ఇక చదువుకున్న వాళ్ళు ఉన్నారా, చదువుకోలేని వాళ్ళు ఉన్నారా? పిల్లలకైతే తెలిసి ఉంది కదమ్మా ప్లెడ్జ్. ఆ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయ స్త్రీని చూస్తే, భారతీయులను చూస్తే ఏమంటుంది? కరోనా టైంలో మనం ఏం చేసాం? సెకండ్ ఇచ్చినామా? ఇవ్వలేదు. ప్రతి ఒక్క భారతీయుని చూస్తే కూడా ఈ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కానీ 2 చేతులు పెట్టి నమస్తే పెడతారు. అంటే అది మన భారతీయ సంస్కృతి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన సంస్కృతి, మన మహిళకు ఉన్నటువంటి గౌరవం.